ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు స్కిప్ చేయకుండా వీడియో మాత్రం మొత్తం చూడండి. ఖమ్మం గ్రామీణ మండలం రాజీవ్ గృహకల్ప కాలనీలో వరద బాధితురాలిని పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో రాజీవ్ గృహకల్ప కాలనీలో వరదకు చాలామంది వాళ్ళ యొక్క విలువైన వస్తువులు వారి యొక్క నివాసాలు అన్ని వరదలో మునిగిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి వెళ్ళడం జరిగింది. మరొక వార్త చూద్దాం. ఇలా తోడేళ్ల బాధకు మృతి చెందడం అయితే చిన్నారులు ఎక్కువగా మృతి చెందడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాలోని తోడేళ్ల సంచారం ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ జిల్లాలోని మహస్సీ ప్రాంతంలో వీటి వరుస దాడులో పలువురు ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. అంటే తోడేళ్లకు టెడ్డీ బొమ్మల ఎర ఎందుకంటే ఈ ఫోటోలో కనబడుతున్నది తోడేలు. ఈ తోడేలు వల్ల చిన్నారి ప్రాణులు తోడేళ్ళు చిన్నారులను గాయపరచడము ఇలా చేయడం వల్ల పిల్లలు చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తోడేలు ఎక్కువగా చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయి. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాలో తోడేల సంచారం ఎక్కువగా ఉన్నది కాబట్టి చిన్నపిల్లలు రోడ్డుపైన ఆడుకోవడము చేస్తూ ఉంటే ఈ తోడేళ్ళు ఆ పిల్లలను తరిమి చంపడం అనేది చేస్తున్నాయి. కాబట్టి వాటికి ఏం చేస్తారంటే ఈ టెడ్డీ బొమ్మల ఎర అంటే చిన్నపిల్లల లాగా తయారు చేసి అక్కడ ఆ బొమ్మ పెట్టి ఆ తోడేళ్ళను అయితే వాళ్ళు పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ జిల్లాలోని మహసీ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ జిల్లాలోని మాసి ప్రాంతంలో వీటి వరుస దాడులో పలువురు ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. దీంతో ఈ తోడేళ్ల కోసం అధికారులు ముమ్మర వేట సాగిస్తున్నారు. ఇప్పటికే 4 జీవాలను పట్టుకోగా మిగతా వాటి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకోసం టెడ్డీ బొమ్మలను ఎరగా చూపిస్తున్నారు. మొత్తం 6 తోడేళ్లతో కూడిన గుంపు తిరుగుతుందని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ బేడియాలో భాగంగా ఇప్పటి వరకు 4 పట్టుకోవడం అయితే జరిగింది. మిగతా 2 బంధించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నారులు యొక్క మూత్రంతో తడిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎందుకంటే చిన్నారులతోటే ఎక్కువగా చిన్నారులను గాయపరుస్తున్నాయి కాబట్టి ఈ తోడేలు గాయపరుస్తుంది కాబట్టి చిన్నారుల మూత్రంతో తడిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను తోడేళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయాల్లో ప్రాంతాల్లో కూడా సాధారణంగా ఈ తోడేలు చిన్నారులపై ఎక్కువగా దాడి చేస్తాయి కాబట్టి అందుకే పిల్లలను భ్రమించేలా రంగుల బొమ్మకు వారి దుస్తులు వేసి వాటిని చిన్నారుల యొక్క మూత్రంతో తడిపామని అటవీ శాఖ అధికారి అజిత్ ప్రతాప్ సింగ్ అయితే తెలపడం జరిగింది. ఇలా బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ళు బాగా దాడి చేయడం వల్ల చిన్నారులు చనిపోవడం జరుగుతుందని ఇక్కడ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని బహరాయిచ్లో తోడేళ్ల సంచారం ఎక్కువగా ఉంటుందని పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. మరొక వార్త చూద్దాం. ప్రపంచ భూగోళ శాస్త్రం ఇక్కడ క్రమక్షయం వలన భూమి రోడ్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా క్రమక్షయం అనేది ఈ విధంగా జరగడం వల్ల రోడ్లు భూమి మొత్తము క్రమక్షయానికి గురి అవుతుంది. భూమిపై ఉన్న రకరకాల భూస్వరూపాలు నిరంతరం మార్పులకు గురవుతూ ఉంటాయి. అంటే భూమిపై ఉన్న రకరకాల భూస్వరూపాలు నిరంతర మార్పులకు అంటే రోజు మార్పిడి అనేది ఉంటుంది కాబట్టి నిరంతర మార్పులకు గురవుతూ ఉంటాయి. వీచే గాలులు, నీటి ప్రవాహాలు, మంచు కదలికలు లాంటి సహజ ప్రక్రియలతో రాళ్ళు కరుగుతూ ఎత్తైన కొండలు పర్వతాలు తరుగుతుంటాయి. ఎంతైనా కూడా సహజ ప్రక్రియలో రాళ్ళు కరుగుతూ పోతాయి. ఎత్తైన కొండలు పర్వతాలు తరుగుతూ ఉంటాయి. మృత్తికలు ఎడారులు ఏర్పడుతూ ఉంటాయి. భూస్వరూపాల్లో మార్పులకు దారితీసే ఈ వికోశీకరణ ప్రక్రియ గురించి పరీక్షార్థులకు అవగాహన మాత్రం
ఉండాల్సింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇందులో అంతర్గత బహిర్జనిత బలాల ప్రభావం, తీరితెన్నులు, శైథిల్యం, క్రమక్షయంలోని రకాలు, అవి జరిగే ప్రాంతాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. రోజువారీ పేపర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి సోషల్ గురించి కానివ్వండి, తెలుగు గురించి కానివ్వండి, ప్రతిరోజు మరి ఇలాంటి వార్తలు వస్తాయి కాబట్టి పరీక్షార్థులు అయితే మరి అవగాహన ఉండాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరొక వార్త చూద్దాం. సరస్సులు. అంతర్భూభాగ జలాశయాలను సరస్సులు అంటారు. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారు. ఇక్కడ సరస్సులు, అంతర్భూభాగ జలాశయాలను సరస్సులు అంటారు. అంతర్భూభాగ జలాశయాలను సరస్సులు అంటారు. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారు. భూ ఉపరితలంపై 1.8% సరస్సులు ఉంటే వీటిలో 55% మంచినీటి సరస్సులు, 45% ఉప్పునీటి సరస్సులు. ఇవి ఏర్పడే విధానం, దానికి కారణమయ్యే నదులు, ఏ రాష్ట్రాల్లో ఏ సరస్సులు ఉన్నాయో ఈ పోటీ పరీక్షార్థులు మాత్రం తెలుసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సరస్సులు అన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. సరస్సులు రకాలు. సరస్సులు రకాలు విరూపక సరస్సులు అని, లాగున్స్ సరస్సులు అని చూడండి. టీజీపీఎస్సీకి ఇతర పోటీ పరీక్షలకు మరి ప్రత్యేకంగా జాగ్రఫీ అనేది చాలా ముఖ్యమైనది. అన్ని విధాలుగా చదివితేనే మరి పోటీ పరీక్షలో ముందుకు రావడం అనేది వస్తుంది. సరస్సులు రకాలు విరూపక సరస్సులు. ఇవి పలక విరూపక బలాలు కారణంగా భూపటలంలో ఏర్పడే చీలిక వల్ల ఏర్పడతాయి విరూపక సరస్సులు. ఎట్లా ఏర్పడతాయట? ఇవి పలక విరూపక బలాల చేత, ఇవి పలక విరూపక బలాల కారణంగా భూపటలంలో ఏర్పడే చీలిక వల్ల ఏర్పడతాయి. లాగున్స్ అనేవి సముద్ర జలాలు తరంగాల రూపంలో తీర ప్రాంతాన్ని తాకినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి సరస్సుగా ఏర్పడితే వాటిని లాగున్ సరస్సులు అంటారు. లాగున్ సరస్సు అనగానేమి అంటే సముద్ర జలాలు తరంగాల రూపంలో తీర ప్రాంతాన్ని తాకినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి సరస్సుగా ఏర్పడితే వాటిని లాగున్ సరస్సులు అని కూడా అంటారు. ఇవి పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైన మరి అంశాలు. జాగ్రఫీ చాలా ముఖ్యమైనది కాబట్టి పోటీ పరీక్ష అభ్యర్థులు చాలా అవగాహనగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మరొక వార్త చూద్దాం. సరస్సులుగా పిలిచే సముద్రాలు. మరి వేటిని సముద్రాలుగా పిలుస్తారో చూద్దాం. కాస్పియన్ సరస్సు ప్రపంచంలో అతిపెద్ద సరస్సు. కాస్పియన్ సరస్సు అనేది ప్రపంచంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్ సరస్సు. ఈ సరస్సు ఆసియా, ఐరోపా ఖండాల మధ్య ఉంది. ఇది ఉప్పు నీటి సరస్సు. కాస్పియన్ సముద్రం అనేది ఉప్పు నీటి సరస్సు. కాస్పియన్ సముద్రం అనేది ఉప్పు నీటి సరస్సు. దయచేసి స్కిప్ చేయకుండా చూడాలి. దయచేసి స్కిప్ చేయకండి. ఈ సరస్సు ఆసియా, ఐరోపా ఖండాల మధ్య ఉంది. ఇది ఉప్పు నీటి సరస్సు. మరి మృత సముద్రం అంటే దీన్ని కూడా సరస్సుగానే పరిగణిస్తారు. మృత సముద్రం ఇది 7వ తరగతి 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఉంటుంది. మృత సముద్రం గురించి, లవణీయత గురించి. మరి అరల్ సముద్రం, ఈ సముద్రాన్ని కూడా సరస్సుగానే పేర్కొంటారు. అరల్ సముద్రాన్ని సరస్సుగానే పేర్కోవడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది అంటే ఇది సుపీరియర్. అంటే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అని అంటే సుపీరియర్ సరస్సు. ఇది ఉత్తర అమెరికా ఖండంలో USA, కెనడా దేశాల మధ్య ఉంది. మంచినీటి సరస్సు ప్రపంచంలోకెల్లా మంచినీటి సరస్సు ఏది? ప్రపంచంలోకెల్లా మంచినీటి సరస్సు ఏంటంటే సుపీరియర్. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తర అమెరికా ఖండంలో USA, కెనడా దేశాల మధ్య ఉంది. మరొక వార్త చూద్దాం. దాల్ పుష్పాల సరస్సు. ఇది కూడా ఒక సరస్సే. దాల్ పుష్పాల సరస్సు లోక్తక్ మణిపూర్ జీవనాడి. ఇక్కడ దాల్ పుష్పాల సరస్సు ఎంత అందంగా ఉంది చూడండి. ఒక అద్దంలాగా కనిపిస్తుంది. ఇది చాలా
ఎంతైనా ప్రకృతి అని నిరూపించుకుంటుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన సరస్సులు కొల్లేరు సరస్సు కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్న పల్లపు ప్రాంతం కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. దీని విస్తీర్ణం 260 చదరపు కిలోమీటర్లు. దీన్ని 1999లో అభయారణ్యంగా ప్రకటించడం అయితే జరిగింది. బుడమేరు, ఉప్పుటేరు, రామిలేరు, తమ్మిలేరు నదులు ఈ సరస్సులో కలుస్తాయి. ఏ నదులు కలుస్తాయి అంటే బుడమేరు, ఉప్పుటేరు, రామిలేరు, తమ్మిలేరు నదులు ఈ సరస్సులో కలుస్తాయి. ఈ సరస్సు ఏలూరు జిల్లాలో ఉంది. ఏది? కొల్లేరు సరస్సు ఏలూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్సర్ ఒప్పందంలో చేర్చిన చిత్తడి ప్రాంతం కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్సర్ ఒప్పందంలో చేర్చిన ఏ ఒప్పందంలో కొల్లేరు సరస్సును చేర్చడం జరిగింది అంటే రామ్సర్ ఒప్పందంలో. ఇక్కడ రామ్సర్ ఒప్పందంలో చేర్చిన చిత్తడి ప్రాంతం కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు చిత్తడి నేలల అంబాసిడర్ గూడగొంగ అంటే స్పాట్ బిల్డ్ పెలికాన్ పులికాడ్ సరస్సు. ఇక్కడ దీని పేరు అసలు పేరు ఏంటిదనంటే దీని అసలు పేరు ప్రళయ కావేరి. పులికాడ్ సరస్సు అసలు పేరు ప్రళయ కావేరి. పులికాడ్ సరస్సు అసలు పేరు ఏంటిదంటే ప్రళయ కావేరి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య సముద్రపు నీరు తీర మైదానంలోకి చొచ్చుకోవచ్చి ఏర్పడిన అతిపెద్ద లాగును సరస్సు పులికాడ్ సరస్సు. పులికాడ్ సరస్సు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య సముద్రపు నీరు తీర మైదానంలోకి చొచ్చుకొని వచ్చి ఏర్పడిన అతిపెద్ద లాగును సరస్సే పులికాడ్ సరస్సు. మరి దీని విస్తీర్ణం ఎంత ఉంది అంటే 460 చదరపు కిలోమీటర్లు. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఓకే, ఇది పెన్నా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఏర్పడిన ఉప్పునీటి సరస్సు. పులికాడ్ సరస్సు పక్షుల సంరక్షణ కేంద్రాన్ని 1976లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పులికాడ్ సరస్సును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? పులికాడ్ సరస్సును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1976వ సంవత్సరంలో. ఇందులో శ్రీహరికోట, వేనాడు, ఇరుకం అనే దీవులు కూడా ఉన్నాయి. పులికాడ్ సరస్సులో ఉన్నటువంటి దీవులు ఏమిటి? పులికాడ్ సరస్సులో అంటే శ్రీహరికోట, వేనాడు, ఇరుకం అనే దీవులు కూడా ఉన్నాయి. శ్రీహరికోటపై కృత్రిమ ఉపగ్రహ ప్రయోగశాల సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కూడా ఉంది. శ్రీహరికోటపై కృత్రిమ ఉపగ్రహ ప్రయోగశాల సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది. ఈ కేంద్రం భూమధ్య రేఖకు 13 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంది. ఈ కేంద్రము ఎన్ని డిగ్రీల అక్షాంశంలో ఉంది అంటే భూమధ్య రేఖకు 13 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంది. 13 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంది. పులికాడ్ సరస్సు తిరుపతి జిల్లాలో ఉంది. మరి పులికాడ్ సరస్సు ఏ జిల్లాలో ఉంది అని అంటే తిరుపతి జిల్లాలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.